ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు పడట్లేదా? లేదు మీకు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదా? ఏ స్కిన్‌కి ఏ ప్రోడక్ట్ వాడాలి? ఏది మంచి రిజల్ట్ వస్తుందని మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విన్ని. ఈరోజు మనం స్కిన్ టైప్స్ చూద్దాము. దానికి తగ్గ ఏ ప్రొడక్ట్స్ అయితే, ఏ కాస్మెటిక్స్ అయితే ఏ స్కిన్‌కి బాగా అవుతుందో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అనేది చూద్దాం. ప్రెజెంట్ అయితే స్కిన్ టైప్స్ చూద్దాం. స్కిన్ టైప్స్ మామూలుగా వచ్చేసి 4-5 ఉంటుంది. ఒకటి ఆయిలీ, ఒకటి డ్రై, ఇంకొకటి వచ్చేసి నార్మల్ టు కాంబినేషన్ స్కిన్, ఇంకా సెన్సిటివ్ స్కిన్. ఫస్ట్ ఆయిలీ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, సెన్సిటివ్ స్కిన్ కానీ ఏ స్కిన్ టైప్ అయినా మనం చూడాలి అంటే ఫస్ట్ ఏదైనా ఫేస్ వాష్ తీసుకొని మన ఫేస్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ అనేది వెయిట్ చేయాలి. 1 అవర్ తర్వాత మనకి ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకొని మన ఫేస్ అంతా ట్యాప్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఎప్పుడైతే ఆయిలీ అనేది మనకి ఎక్కడి నుంచి అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది మనం గమనించాలి. మనకి ఫోర్ హెడ్ నుంచి నోస్ వరకు ఉండేది టీ జోన్ అంటారు. ఆ జోన్‌లో మనకి ఆయిల్స్ ఎక్కువగా ఉంటే మనది ఆయిలీ స్కిన్ అని చెప్పొచ్చు. ఇంకా సి జోన్ అంటే మన చీక్స్ అన్నమాట. సి జోన్‌లో ఆయిలీనెస్ లేకుండా ఓన్లీ ఫోర్ హెడ్ మీదే ఫోర్ హెడ్ మీద నుంచి నోస్ వరకు ఆయిలీగా ఉండి చీక్స్ మటుకు డ్రైగా ఉంటే మనది కాంబినేషన్ స్కిన్ అని చెప్పొచ్చు. లేదు ఇంకా మన స్కిన్ అనేది టైట్‌గా, ప్యాచీగా ఉంటే మనది డ్రై స్కిన్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ ఏంటి అంటే ర్యాషెస్ కానీ, మంట గానీ, ఇంకా దురద గానీ ఇలా ఏది అయినా మనకి అనిపిస్తుందంటే అది సెన్సిటివ్ స్కిన్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు మన స్కిన్ టైప్స్ అయితే మనం తెలుసుకున్నాం కదా ఈరోజు. నెక్స్ట్ వీడియోలో ఏ స్కిన్‌కి ఏ టైప్ ప్రొడక్ట్స్ వాడితే బావుంటుంది, మంచి రిజల్ట్ రావాలంటే ఏ ప్రొడక్ట్ వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.